ఒక 1 ఇయర్ నుంచి ప్రాబ్లం ఉంది. డీజిల్ లీక్ అవ్వడం వల్ల బోర్ వాటర్ అంతా ఖరాబ్ అయిపోతుంది అందరికి. ఇప్పుడు డీజిల్ లీక్ అయితే పక్కనే ఉన్న ఒక బోర్కో రెండు బోర్లకో వస్తుంది. ఈ కాలనీ అంతా ఎట్లా ఈ డీజిల్ లీక్ అవుతుంది? ఇంకా అదే ఇప్పుడు వాటర్ అనేది వెళ్తూ ఉంటుంది ఆ కింద నుంచి. ఈ సమస్య పెద్దది ఉంది. ఇది ఇక్కడ నుంచి అక్కడ వరకు దాదాపు 10-15 ఇళ్ళల వరకు మొత్తం డీజిల్ వస్తుంది. అందరూ బోర్ వాటర్ ఇంట్లో ఫిల్టర్ చేసుకొని తాగేవాళ్ళు నాక్వాగార్డ్తోని. సో ఇప్పుడు ఈ సమస్య ఏంటంటే ఇప్పుడు మనకి పెద్దగా కలెక్టర్ కూడా మేము తీసుకెళ్ళాలి అనుకుంటున్నాము. మాకు న్యాయం కావాలి. ఏమని ఇక్కడ వీళ్ళ క్లియర్ చేసుకోవాలి. ఇది ఏదైతే ఉందో రిపేర్ చేసుకుంటే బోర్ వాటర్ అనేది మంచిగా కావాలా, లేదంటే కాలనీ మొత్తం బోర్ వాటర్తో ఉంటే కాలనీ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. ఇప్పుడు పెట్రోల్ బంక్ ఓనర్ను మీరు సంప్రదించారా? అతను ఏమంటున్నాడు? వాళ్ళు మేము రిపేర్ చేయించుకున్నాము, మా దగ్గర నుంచి ఏ ప్రాబ్లం లేదు, మాకు డీజిల్ లీక్ ఏం లేదు అని చెప్తున్నారు అతను. సరే మా ఏరియా కార్పొరేటర్ గారు కూడా మేము కలిసి వాళ్ళకి ఒక లెటర్ ఇచ్చాము. లెటర్ ఇచ్చాక నెక్స్ట్ డేనే మాకు వచ్చి వాటర్ చేశారు, అన్నీ చేశారు. సరే దీని గురించి ఇంకా చూద్దాం మనము అని చెప్పారు. జస్ట్ ఒక 5 days అవుతుంది. వాళ్ళు కూడా మాకు సపోర్ట్గానే ఉన్నారు వాటర్ గురించి. సో మేము ఇది చిన్న పని కాదు, చాలా పెద్ద ఇష్యూ ఉంది ఇది. సో మేము ఇంకా పై అధికారి కూడా తెలిస్తే బాగుంటుంది మీ పల్లవి టీవీ ఛానల్ వల్ల అని మేము అనుకుంటున్నాం. ఇది చిన్న ప్రాబ్లం కాదు, చాలా పెద్దగా ఉంది ఇది.